మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు గారికి సెక్యూరిటీ కవర్‌ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తొలగించింది అనేది తాజా సమాచారం. ఆయనకి ఇప్పటివరకు ఒక బుల్లెట్ ప్రూఫ్ వెహికల్, అట్లాగే ఎస్కార్ట్ వాహనాలు, అట్లాగే గన్‌మెన్‌లు కూడా ఉంటారు. ఎందుకుంటారంటే రిటైర్ అయినటువంటి డీజీపీ స్థాయి అధికారులందరికీ ఎంతో కొంత సెక్యూరిటీ ఉంటుంది రిటైర్ అయిన తర్వాత కూడా. కానీ ఎస్పెషల్లీ ఎవరైతే యాంటీ నక్సల్ ఆపరేషన్స్‌లో పనిచేశారో యాక్టివ్ డ్యూటీలో, వాళ్ళకి ప్రత్యేకమైన సెక్యూరిటీ కవర్ ఉంటుంది రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా. పోలీసుల్లో యాంటీ నక్సలైట్ విభాగాలు ఉంటాయి, వాటికి అధిపతులుగా పనిచేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి రిటైర్మెంట్ తర్వాత కూడా వాళ్ళ ప్రాణాలకు ముప్పు ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి చాలా కాలంగా ఈ సెక్యూరిటీ కవర్ కల్పిస్తున్నారు. ఈ మధ్యనే చనిపోయిన హిజ్జే దొరగారు, ఆయనకి రిటైర్మెంట్ తర్వాత చాలా కాలం తర్వాత కూడా చనిపోయే వరకు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ సెక్యూరిటీ కవర్ ఉండేది. ఎందుకంటే ఆయన చాలా యాక్టివ్గా ఈ యాంటీ నక్సలైట్ ఆపరేషన్స్లో పనిచేశారు. అదేవిధంగా ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా యాంటీ నక్సలైట్ ఆపరేషన్స్లో చాలా కాలం పాటు పనిచేశారు. అయితే ఇప్పుడు విశేషం ఏంటంటే, వేరే మాజీ డీజీపీలు ఎవరైతే ఉన్నారో ద్వారకా తిరుమలరావు గారు, సాంబశివరావు గారు, సురేంద్రబాబు గారు, ఇట్లాంటి వీళ్ళందరూ కూడా రిటైర్ అయ్యారు కదా, వాళ్ళకి ఈ సెక్యూరిటీ కవర్ ఏమో కొనసాగిస్తున్నారు అని, అదే సమయంలో ఏబి వెంకటేశ్వరరావు గారికి తాజాగా ఉపసంహరించారు అనేది సమాచారం. దీనికి బేసిస్ ఏమిటంటే, సాధారణంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెగ్యులర్గా ఫ్రమ్ టైం టు టైం ఒక రివ్యూ చేస్తారు, సెక్యూరిటీ రివ్యూ. ఇది ఎందుకు చేస్తారంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, లేక పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇతరులు కావచ్చు, వాళ్ళకి ఏదైనా ప్రమాదం ఉన్నది అనుకుంటే, ఏ రకమైన ప్రమాదం అయినా కావచ్చు, కానీ ప్రధానంగా నక్సలైట్ల నుంచి వాళ్ళకి సెక్యూరిటీ కవర్ ఇస్తారు. ఆ ఇచ్చిన సెక్యూరిటీ కవర్ని కొనసాగించాలా లేదా, లేక కొంతమందికి ఆపేసేయాలా, లేక తగ్గించాలా, థ్రెట్ పర్సెప్షన్ అంటారు. అంటే ముప్పు ప్రమాదం ఎంత ఉన్నది అని చెప్పి ఒక అంచనా ఉంటుందన్నమాట. అసెస్మెంట్ తర్వాత వీళ్ళకి ఎక్కువ ఉన్నది అనుకుంటే పెంచాలి, తక్కువ ఉన్నది అనుకుంటే తగ్గించాలి, లేదు అదేవిధంగా కంటిన్యూ చేయాలి. ఇది రెగ్యులర్గా చేస్తారు ఈ ఎక్సర్సైజ్ పోలీసులు. సో అందులో భాగంగా తాజాగా ఏబి వెంకటేశ్వరరావు గారికి మరి అంత సెక్యూరిటీ థ్రెట్ లేదు అని చెప్పి వాళ్ళు భావించినట్టుగా ఉన్నారు. ఎందుకు భావించారో తెలియదు. ఎందుకంటే జనరల్గా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో యాంటీ నక్సల్ ఆపరేషన్స్లో పనిచేసినటువంటి వాళ్ళకి దాదాపుగా చనిపోయే వరకు ఈ భద్రత కొనసాగిస్తారు. ఇక్కడ కొంతమంది ప్రశ్నించవచ్చు, అసలు దేశంలో ఇప్పుడు నక్సలైట్ థ్రెట్టే లేదని చెప్పి హోంమంత్రి అమిత్ షా గారు, కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కదా ఈ మధ్యకాలంలో, కంప్లీట్గా నిర్మూలించాము నక్సలైట్లని అని. మరి ఆ నేపథ్యంలో ఇంకా అవసరమా అని, అది వేరే డిబేట్. నక్సలైట్ థ్రెట్ ఇప్పటికిప్పుడు 100% తొలగిపోయింది అని చెప్పడం కూడా కష్టము. మరికొద్ది సంవత్సరాల్లో ఈ రకమైనటువంటి ప్రత్యేక సెక్యూరిటీ కవర్ని తగ్గిస్తారేమో తెలియదు. ఇప్పటికైతే కొనసాగుతోంది అందరికీ. సో ఈ నేపథ్యంలో ఏబి వెంకటేశ్వరరావు గారికి ఈ భద్రతను ఎందుకు ఉపసంహరించారు అనే విషయం సహజంగానే చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. దీని వెనక రాజకీయ కారణాలే ఉన్నాయి అనేది ఆబ్వియస్లీ చాలామందికి అర్థమవుతుంది. వెంకటేశ్వరరావు గారి కేసు చాలా విచిత్రమైన కేసు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడేమో ఈయన ప్రో టీడీపీ, యాంటీ వైసీపీ అని చెప్పి కక్ష తీర్చుకోవడానికి ప్రయత్నించారు. ఎవరిని చేయని విధంగా వెంకటేశ్వరరావు గారిని దాదాపు 4.5 ఏళ్ల పాటు సస్పెన్షన్లో ఉంచారు. ఆయన మీద పత్రికలో కూడా బాగా రాయించారు, అవినీతికి పాల్పడ్డాడని, అది చేశాడని, ఇది చేశాడని. అంతకుముందు టీడీపీ గవర్నమెంట్లో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నాడు కాబట్టి ఆ సమయంలో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించాడని, టీడీపీలో వైసీపీ ఎమ్మెల్యేలు చేరేట్టుగా చేశాడని, ఇట్లాంటి చాలా ఆరోపణలు వచ్చేవి మీడియాలో. సో మొత్తానికి 2019 నుంచి 24 మధ్యకాలంలో ఆయన ఉద్యోగం చేసుకునేవాళ్ళ, ఎందుకంటే ప్రో టీడీపీ అని. 24 తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కారణాలు ఏమైనప్పటికీ ఆయన బయటే ఉన్నారు. ఆ ప్రభుత్వంతో కలిసి ఏమీ పనిచేయడం లేదు. కలిసి పని చేయకపోగా ఆయన సెంటర్ ఫర్ లిబర్టీ అనేటువంటి ఆర్గనైజేషన్లో భాగస్వామిగా ఉండి ప్రభుత్వం మీద అనేక విధానపరమైన నిర్ణయాల మీద, పాలసీ డెసిషన్స్ అనమాట, ఎస్పెషల్లీ పవర్ సెక్టర్లో, అదేవిధంగా ఈవెన్ పోలీసింగ్లో కూడా ఆయన చాలా ప్రశ్నలు వేస్తున్నారు ఈ మధ్య. ఎస్పెషల్లీ 22A భూముల ఇష్యూకి సంబంధించి చాలా క్రిటిసైజ్ చేశారు ప్రభుత్వాన్ని. నేరుగా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించారు చాలా విషయాల్లో.
కాబట్టి ఆబ్వియస్లీ ఆయన ప్రస్తుతం ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తున్నాడు అనే మాట వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా సిద్ధి సాయి ఎలక్ట్రికల్స్ అనే కంపెనీకి చాలా రేట్లను పెంచి ఇన్ఫ్లేట్ చేసి ట్రాన్స్ఫార్మర్లను కొన్నారు, బోల్డ్ అంతా అవినీతి జరిగింది అనే ఆరోపణలు ఉంటే అవే రేట్లకి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కూడా కొంటోంది, బోల్డ్ అంతా అవినీతి జరుగుతోంది ఇందులో అని చెప్పి ఒక కేసు వేశారు ఆయన ఇప్పుడు హైకోర్టులో. ఆయనే వాదించుకుంటున్నారు కూడా. సో మొత్తానికి విషయం ఏంటంటే హీఈస్ వెరీ మచ్ క్రిటికల్ ఆఫ్ ది కరెంట్ గవర్నమెంట్. చాలా విషయాల్లో ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ డెవలప్మెంట్ అయింది. ఇక్కడ 2 ప్రశ్నలు వస్తాయి. ఒకటి ఏంటంటే నిజంగానే ఆయనకి సెక్యూరిటీ థ్రెట్ లేదు అని చెప్పి తగ్గించారా అంటే అది అయితే కాదు అని చెప్పాలి. ఒకవేళ తగ్గిస్తే అందరికీ తగ్గించాలి. సెక్యూరిటీ థ్రెట్ అనేది తగ్గిపోతే నక్సలైట్ల నుంచి అందరికీ తగ్గిపోయింది, ప్రత్యేకంగా ఈయన ఒక్కడికి ఏం తగ్గిపోలేదు. కాబట్టి క్లియర్లీ దిస్ ఈజ్ ఎ పొలిటికల్ డెసిషన్. రెండవది, ప్రభుత్వాన్ని నేరుగా విమర్శిస్తుంటే అటువంటి వాళ్ళకి ప్రభుత్వమే ఇంత సెక్యూరిటీ కవర్ ఇవ్వాలా? అది లెజిటిమేట్ క్వశ్చనే. అయితే అందులో కూడా సమస్య ఉంది. అదేంటంటే రిటైర్ అయిపోయిన తర్వాత ప్రభుత్వాన్ని విమర్శించకూడదు అనేటువంటి నిబంధన ఏమీ లేదు. రిటైర్మెంట్ తర్వాత సెక్యూరిటీ కవర్ ఇవ్వాలా అని అంటే ఇవ్వాలి అని చెప్పి నిబంధనలు ప్రభుత్వమే రూపొందించింది. ఎవరికైతే థ్రెట్ ఉంటుందో నక్సలైట్ల నుంచి, ఎవరైతే గతంలో యాంటీ నక్సల్ ఆపరేషన్స్లో పనిచేశారో వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వ నిబంధనలే చెప్తున్నాయి. ఆ ప్రకారమే చాలామందికి ఇస్తున్నారు. కానీ నేరుగా అయిన ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు ఎవ్రీడే. అటువంటి వ్యక్తికి ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలి అని సహజంగానే అధికార పార్టీ వాళ్ళు అనుకుంటారు. గతంలో అయితే చంద్రబాబు నాయుడు గారు తొందరగా ఇట్లాంటివి చేసేవాళ్ళు కాదు. ఎవరైనా విమర్శిస్తున్నా కూడా చూసి చూడనట్టుగా వదిలేసేవారు. కానీ ఈ టర్మ్లో కొంచెం మారింది కదా వాతావరణం. ఈ నేపథ్యంలో మరి టీడీపీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్ళి ఉంటారు. ఈయన విమర్శలు చేస్తున్నాడు రోజు, ఈయనకి ఎందుకు ఇవ్వాలి ఈ సెక్యూరిటీ కవర్ అని తీసేశారు. చట్ట ప్రకారం దాన్ని ప్రశ్నించడానికి బహుశా అవకాశాలు తక్కువేమో, కానీ పొలిటికల్లీ మోటివేటెడ్ అనే విషయం అర్థమవుతుంది కాబట్టి కావాలనే ఈ విధంగా చేశారు అని చెప్పి చాలామంది అనుకునే అవకాశం ఉంది.